ఆహ్వానించాలి కదా, అక్కడికి రండి అని ఆహ్వానించాలి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి అని ఆహ్వానించాలి. ఆయన ఆహ్వానించాలి అంటే ఆయన చిత్తమేంటో తెలుసుకోవాలి, ఆయన చిత్త ప్రకారంగా బ్రతకాలి. ఆయన చిత్తమేంటో తెలుసుకోవడానికే ఇదిగో ఈ గ్రంథాన్ని దేవుడు మన చేతికిచ్చు. ఈ గ్రంథాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, అందులో ఉన్న ప్రకారంగా మన బ్రతుకులు మార్చుకోవాలి, మన పద్ధతులు మార్చుకోవాలి, మన అలవాట్లు మార్చుకోవాలి. ఏమండి బాబురా, మానుకోవాలవుతా? ఇవేమి మానుకోకుండా నేను ఈ విధంగానే బ్రతుకుతా కానీ పరలోకం చేరతా అనుకుంటావా? పరలోకం అంత ఈజీయా దొరకడం? పరలోకం అంత సులభంగా దొరుకుతుందండి? ఎవరికి దొరకదు, నాకైనా నీకైనా. మనం ఎప్పుడైతే దేవుని చిత్తమేంటో తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగా బ్రతుకుతామో అప్పుడు మనం చేరతాం. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు ఎందుకు చేరడు? ప్రభు అని పిలవట్లేదా? బైబిల్ పట్టుకొని తిరగట్లేదు, బాప్తిసం తీసుకోలేదా, చర్చికి రావట్లేదా, కూటాలకు వస్తలేడా, కానుకలు ఇవ్వట్లేదా, 40 రోజులు ఉపవాసం లేడా, కొండ మీదకి వెళ్ళి గుట్ట మీద ప్రార్థన పోలే? ఇవన్నీ చేసినాక కూడా మరి అందరూ చేరరని ఎందుకన్నాడు? అందరూ ఎందుకు చేరరండి? అందరూ ఎందుకు చేరరు? పరలోకమందున తండ్రి చిత్తమేంటో తెలుసుకున్నా కూడా దాని ప్రకారంగా జీవించకపోవడం వలన. అంటే ఇప్పటి వరకు సోదరులు తెలియజేశారు, మనం విన్నాం. మనం ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా బోధించాలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మరొక మాట చదువుదాం. నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉంటుంది. వీటిలో నిలబడగలవు చేసి వినువారిని రక్షించుకోను. నిన్ను గురించి జాగ్రత్త, నీ బోధన గురించి జాగ్రత్త, నిన్ను గురించి జాగ్రత్త. ఎందుకు? నిన్ను నీవు కాపాడుకుంటేనే ఇతరులకు చెప్పగలుగుతావు. నిన్ను నీవు పరీక్షించుకుని సరి చేసుకుంటేనే ఇతరులను సరి చేయగలుగుతావు. అందుకని నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను గురించి జాగ్రత్త కలిగి ఉంది. నిన్ను గురించి జాగ్రత్త. నీ వ్యక్తిగత జీవితము దేవునికి సంతోషాన్ని కలిగించకపోతే ఒక దినాన మనం తీవ్రమైన పనిష్మెంట్ పొందవలసి వస్తుంది. అందుకని నిన్ను గురించి జాగ్రత్త, నీ పర్సనల్ లైఫ్ గురించి జాగ్రత్త, నీ అలవాట్ల గురించి జాగ్రత్త, నీ పద్ధతుల గురించి జాగ్రత్త, నువ్వు పాటించే ఆచార వ్యవహారాల గురించి నువ్వు జాగ్రత్త వహించి. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా నువ్వు ఇంకొకరికి బోధ చేయలేవు. చేసినా వాళ్ళు ఎవరు నమ్మరు. అందుకని నిన్ను గురించి జాగ్రత్త. తర్వాత నీ బోధన గురించి జాగ్రత్త కలిగి. బోధ వాక్య ప్రకారంగా ఉందా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. నీ బోధ ఏ బోధ? బైబిల్ ప్రకారమైన బోధన కాదు అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి.